హాయ్ జూనియర్. హాయ్ సీనియర్. చదువుతున్నట్టున్నావుగా, డిస్టర్బ్ చేసినా ఏంది వచ్చి? డిస్టర్బెన్స్ చేయలేదు కానీ కూర్చో. బాగున్నావా సంజయ్? బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉన్నా బిడ్డ. మీరు మాట్లాడుకొని నేను లోపల కూర్చుంటా. బాగానే కోపం ఉన్నా, ముక్కు మీద కోపం, నా ఫోన్ కూడా ఎత్తట్లే. నాకేమంత కోపం లేదు సీనియర్, కొంతమంది మాటలు వింటే కోపం వస్తుంది. నేను ఇప్పుడు ఏమన్నా అని చెప్పేసి అంత కోపం నీకు? మరి ఊకే కలిసినప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు మీ మరదల గురించి మాట్లాడితే ఇంకేం వస్తుంది చెప్పు? జూనియర్, మనం ఫ్రెండ్స్ అయినాం కదా అని చెప్పేసి నీతోటి అన్ని షేర్ చేసుకుంటా. సర్లే, ఇంకోసారి నీ దగ్గర ఆ టాపిక్ తీసుకుని రా. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ గాని సంతు, నువ్వేంటి చెప్పజేయకుండా ఇంటికి వచ్చినావు? నేను చూడకూడదండి, అందుకనే మీ ఇంటికి వచ్చిన. రావద్దా ఏంది? నీకేనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పిన ఇంటికి వస్తున్నావు సంతును? అసలే మా నాన్న బావకిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. నువ్వు వచ్చింది తెలిసింది అనుకో, నాకు నిజంగా పెళ్లి చేస్తారు ఇంట్లో. నాకు ఈ విషయం తెలియదు. అయినా మనం ఉన్నామని ఎవరు చూస్తాలితే ఎవరు చూస్తలేరు కదా. ఏంటి ఎవరు చూడండి? సంతు ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పిన ఇంటలో నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి.